1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ మారదు. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవట్లే కవిత. ప్రజలే తప్పు చేశారంటూ చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నారు. 75 ఏళ్ల జీవన్ రెడ్డిని 25 ఏళ్ల యువకుడు అంటే యువత ఏం కావాలి? గుంటనక్క ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిశారని గుంపు మేస్త్రి చెప్తున్నారు. కోర్టు తీర్పుల్ని ప్రభావితం చేసేలా సీఎం ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్న. కరెక్ట్ ప్రశ్న ఇచ్చింది కవిత గారు. 75 ఏళ్ల జీవన్ రెడ్డిని తీసుకొచ్చి యువకుడు అంటాడు. 25 ఏళ్ళు బీఆర్ఎస్ జెండా మోసిన లోన్లనేమో మోసం చేసిండు. కేసీఆర్ మారడు. ఆమె ఆలోచన మారదు. కేసీఆర్ గారు మారరు. బీఆర్ఎస్ పార్టీ మారదు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా పార్టీ మారింది కానీ 74 ఏళ్ళ కేసీఆర్ గారి ఆలోచన మాత్రం మారలేదు. కేటీఆర్ గారు ఏమంటారు, ఒకసారి యూట్యూబ్ ఛానళ్ళ దుష్ప్రచారం వల్ల మేము ఓడిపోయినామంటాడు. ఆయనకు కూడా ఆలోచన రాదు. ఆయన కూడా మారు మనసు లేదు. మేము ఎన్ని దుర్మార్గాలు చేస్తే, ప్రజల ఆకాంక్షలను మేము ఎంతగా హింసిస్తే, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటే, గుండె మీద పెట్టుకుంటే మేము ఎంత తప్పు చేసినామని అటు తండ్రికి ఆలోచన లేదు, ఇటు కొడుకుకు ఆలోచన లేదు. తండ్రి ఆలోచనలో మార్పు రాలేదు, కొడుకు ఆలోచనలో మార్పు రాలేదు. కనీసం కవిత గారు ఆలోచిస్తున్నారు. తప్పుల వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది, తప్పులు చేయడం వల్లనే కేసీఆర్ గారు ప్రజలకు దూరమైనలు, తప్పుల మీద తప్పులు చేయడం వల్లనే బీఆర్ఎస్ని టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ప్రజలు తిరస్కరించిండ్రు అనేది కవిత గారి కన్నా ఆలోచన వచ్చింది. కానీ పాపం కవిత గారు ఎక్కడికి పోయినా క్షమించండి అని ఒక మాట మాట్లాడుతున్నారు. చెప్పమను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని దమ్ముంటే మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసినామని అనమనండి. అంత ఆత్మపరిశీలన ఉన్నదా కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ? కానీ కవిత గారికి ఉన్నది ఆత్మపరిశీలన. నన్ను క్షమించండి అని ఎన్నో సభలల్లా, ఎందుకంటే నేను కూడా గత ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యమే. నేను ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నా. ఆ రోజు అక్కడ కూర్చొని కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చొద్దని చెప్పిన, ఈ పనులు చేయొద్దని చెప్పిన, కానీ వాళ్ళు చేసుకుంటా వేయిండ్లు. నాకు అప్పుడు శక్తి లేదు, నన్ను క్షమించండి, నేను సారీ చెప్తున్నా అని ఎన్నో వేదికల మీద తగ్గింపు గుణంతో తనకు తాను మార్చుకొని సారీ చెప్పింది. కానీ ఈ దుర్మార్గులకి ఎడత్తందే ఆ మాట అసలే అత్తలేదు. మీరే తప్పు చేసినంటారు వాళ్ళు. ఓట్లేసి నేను 2 సార్లు ముఖ్యమంత్రి చేసినందుకు వాళ్ళ తప్పైంది. ఓట్లేసి నీ కొడుకుని 2 సార్లు మంత్రి చేసినందుకు వాళ్ళ తప్పైంది ప్రజలది. మళ్ళీ ఎన్నికల్లో వచ్చి మాట అనాలే, పోయినసారి తప్పు చేసిండ్రు ఈసారి ఒప్పు చేయరు అనాలే. గప్పుడు ఉంటుంది ఆట. కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఏమాత్రం మారలేదు. మారని మనసుని తీసుకొచ్చి మళ్ళా ప్రజల మీద రుద్ది మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఆలోచన చేస్తే కూడా ఇంకా అంతకంటే తీవ్రంగా ఇబ్బంది పడతాం. ఎందుకంటే కేసీఆర్ గారి ఏజ్ దగ్గర పడ్డది. ఆయన మరోసారి ముఖ్యమంత్రి చేసిండు అనుకో, ఇక నాకు ఆలోచన వస్తుంది, నేను మళ్ళా ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేసేది ఏది లేదు, ఇదే చివరిసారి కాబట్టి ఇంకా విధ్వంసం చేసిపోవాలనుకుంటాడు ఆయన. మరి అలాంటి విధ్వంసం తెలంగాణలో జరగకుండా ఉండాలంటే కేసీఆర్ గారిని అసలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఆలోచనలోకి తీసుకోకూడదు మీరు.